3 ఏళ్ల క్రితం సరిగ్గా 1922లో జనసేన ఆవిర్భావ సభ జరిగిన ప్రాంతం ఇది. ఆ రోజున ఆ సభ జరుపుకోవడానికి ఇక్కడ గ్రామస్తులందరూ సహకరించి వారి వారి స్థలాలను ఇచ్చారన్న ఒక అక్కసుతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఈ ఊరిలో 53 ఇళ్లను కూలగొట్టింది. ఆ విషయం తెలుసుకొని చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ అదే సందర్భంలో ఈ ఊరు సందర్శించి ఇళ్ళు దెబ్బతిన్న ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తన వంతుగా ఆర్థిక సహాయం చేసిన సంగతి మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆనాడు నాగేశ్వరమ్మ గారు మరింత ధైర్యంగా ముందుకొచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారిని నేను పెద్ద కొడుకుగా స్వీకరిస్తున్నాను, ఆయన నా పెద్ద కొడుకు అని ప్రకటించి ఆవిడ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆనాటి నుంచి నాగేశ్వరమ్మ గారితో పవన్ కళ్యాణ్ గారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆవిడ పరిస్థితి ఈ మధ్యకాలంలో తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి 2 కొడుకులు చనిపోయారు. ఉన్న ఒక్క కొడుకు క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనవడు డిగ్రీ చదువుతున్నప్పటికీ కొంత వైకల్యం ఉండటం వల్ల అతని పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత ఈ రోజున ఆవిడ పరామర్శించి ఆవిడకి బట్టలు దుస్తులు ఇచ్చి అదేవిధంగా ఒక 50,000 నగదు సహాయం చేసి ఎవరైతే ఈ సాయి మన వైకల్యంతో బాధపడుతూ చదువుకుంటున్న మనవడు సాయికి ₹1,00,000 అందజేశారు. ఆయన ఆ మొత్తాన్ని చదువుకు ఉపయోగించాలని ఆయన కోరారు. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే ఉప ముఖ్యమంత్రిగా తనకు వచ్చే గౌరవ వేతనం నుంచి ప్రతి నెల పిఠాపురంలోని అనాథలైన చిన్నారులకు దాదాపు 55 మందికి నెల ఆర్థిక సహాయం అందజేస్తుంటారు 5,000 చొప్పున. అదేవిధంగా నాగేశ్వరమ్మ గారికి వృద్ధాప్యపు పింఛను ₹4,000 ప్రతి నెల అందుతున్నప్పటికీ ఆవిడ జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ₹5,000 ఆవిడ భృతి కోసం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున వచ్చారు, ఆవిడని పరామర్శించారు. ఆవిడ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత ఆయన మరింత సంతోషంగా ఉన్నారు. ఆయన నిరంతరం ఇటువంటి సేవ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తన సేవను కొనసాగిస్తున్నారు. అందుకు ఈరోజు నాగేశ్వరమ్మ గారి ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శించడం ఒక నిదర్శనంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.